నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు ఆది కర్మయోగి అభియాన్ జాతీయ సదస్సులో ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీఎస్టీ సంస్కరణలపై పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్లు అందించిన ముఖ్యమంత్రి భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనన్న చంద్రబాబు నాయుడు పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను నిర్మించడంపై వస్తున్న విమర్శలు ఖండించిన రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాలు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల్లోని వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఢిల్లీలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆది కర్మయోగి అభియాన్ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ వికసిత్ భారత్ దార్శనికతను ప్రతిబింబించేలా ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను సంరక్షించాలన్నారు. విద్యా నైపుణ్య అభివృద్ధి, ఆరోగ్యం, పోషకాహారం, జీవనోపాధి, మౌలిక సదుపాయాల కల్పన, ఆదివాసీల సంపూర్ణ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. आज आदि कर्मयोगी अभियान के तहत आयोजित इस नेशनल कॉन्क्लेव में भाग लेकर मुझे अत्यंत प्रसन्नता हो रही है। ये कार्यक्रम प्रशासन को सही अर्थों में सहभागी, समावेशी और लोगों की भागीदारी पर आधारित बनाने के हमारे राष्ट्रीय संकल्प को दर्शाता है। मैं आज पुरस्कार प्राप्त करने वाले सभी राज्यों, जिलों, मास्टर ट्रेनर्स, आदि सहयोगियों को और आदि साथियों को भी मैं बहुत बहुत बधाई देती हूँ। आप सबने जनजातीय भाई बहनों की सक्रिय भागीदारी के साथ उनके विकास के लिए जो प्रयास किए हैं असराहनीय है। आदि कर्मयोगी अभियान इस परिवर्तनकारी सोच के साथ शुरू किया गया है कि प्रत्येक आदिवासी गांव आत्मनिर्भर और स्वाभिमानी बने। इस अभियान के माध्यम से ये सुनिश्चित करना है कि राष्ट्र के विकास की यात्रा में आदिवासी समुदाय की भी भागीदारी हो और विकास का लाभ भी सभी आदिवासी क्षेत्रों और लोगों तक पहुंचे। శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్య ఈరోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఇరువురి నేతలు విద్య, సాంకేతికత, ఆవిష్కరణ, అభివృద్ధి, సహకారం, మత్స్యకారుల సంక్షేమం వంటి అనేక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసేలా చర్చించారు. రెండు దేశాల ఉమ్మడి అభివృద్ధి ప్రయాణంలో భారత్ నిబద్ధతను మోదీ పునరుద్ఘాటించారు. ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలట్టి ఈరోజు ప్రధాని మోదీని కలిశారు. గాజా శాంతి ఒప్పందంలో ఈజిప్ట్ కీలక పాత్ర పోషించినందుకు మోదీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఈజిప్ట్ విదేశాంగ మంత్రి భారత్ ఈజిప్ట్ వ్యూహాత్మక భాగస్వామ్య చర్చల పురోగతిపై ప్రధాని మోదీకి వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు బీహార్లోని సరన్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీహార్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. గత 2 దశాబ్దాలుగా ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల పునరుద్ధరణకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కృషి చేశారని ప్రశంసించారు. जिस प्रचार की शुरुआत सारण से होती है उसमें विजय ही विजय आगे मिलता है। और अगर लालू के जंगल राज के खिलाफ लड़ने का संकल्प लेना हो, पूरे बिहार के युवाओं को 20 साल पहले ये लालू राबड़ी ने किस प्रकार से बांध में लेकर रखा था बिहार को, वो याद कराना हो
तो छपरा सारण की भूमि से उचित जगह पूरे बिहार में और कोई नहीं। చండీగఢ్లో డిసెంబర్ 6న ప్రారంభమయ్యే 4 రోజుల ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ IISF 2025 కర్టన్ రైజర్ను కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ IISF నూతన ఆవిష్కరణ వేడుకగా పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ నుంచి బయో ఎకనామీ వరకు 5 ఇతివృత్తాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. Going to be entirely and majorly technology driven, and that finally would also lead to reduced reliance on others, and every domain, whether it's life sciences, whether it's agriculture, even the fuel sector, less of dependence on the petroleum products and more in the alternative products, which will also give a new paradigm landscape to the geopolitical nature of things that are going to be there around in the years to come. So you can understand the technology is also going to drive the geopolitical face of the world as such, and India's positioning in that world framework. భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఆ పోటీల విజేతలు ముఖ్యమంత్రిని సచివాలయంలో కలిశారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి సర్టిఫికేట్లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులతో ముఖ్యమంత్రి కాసేపు ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణలను ఇప్పుడు అమలు చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ ఫలితాలు ప్రజలకు అందుతాయని వివరించారు. పేదరిక నిర్మూలన అంటే కేవలం ఆర్థిక సాయం చేయడం కాదని, వారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం, ఎదగడానికి అవకాశాలను కల్పించడమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ రోజు అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా ముఖ్యమంత్రి స్పందించారు. పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలి రోజు నుంచి పనిచేస్తుందన్నారు. అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అలాగే పేదరిక నిర్మూలనని లక్ష్యంగా చేపట్టిన P4 కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అమరావతిలోని సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానంపైన సమీక్షలో చర్చించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గనుల శాఖల ద్వారా 3,320 కోట్ల రూపాయల ఆదాయార్జన లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గతం కంటే 34% మేర అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వస్తుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విధితో పాటు పౌష్టికాహారాన్ని కూడా అందిస్తోందని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈరోజు అనంతపురంలోని KSR ప్రభుత్వ పాఠశాలలో ఎంపీ నిధులతో మంజూరైన మినరల్ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి KSR హై స్కూల్లో విద్యార్థులు మంచిటి సౌకర్యం లేక ఇబ్బంది పడే పరిస్థితులు వస్తుండడం వల్ల అది మా దృష్టికి తీసుకొచ్చేందుకోసం వెంటనే ఇక్కడ 5 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఒక RO ప్లాంట్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రారంభోత్సవం చేసిన తర్వాత విద్యార్థులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే చాలా కాలంగా వాళ్ళు మంచినీటి సమస్యను ఎదుర్కొంటారు కాబట్టి ఆ సమస్య పరిష్కారమైనటువంటి ఒక ఆలోచనతో విద్యార్థులందరూ కూడా సర్వం
అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక ప్రభుత్వ పాఠశాల హై స్కూల్లో హయ్యెస్ట్ 10th క్లాస్ రిజల్ట్ ఈరోజు స్టేట్ తీసుకురాగలిగినామంటే అది నిజంగా మనం అందరూ కూడా మార్పును మనం ఖచ్చితంగా ఈరోజు మనము ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్లో పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను నిర్మించడంపై వస్తున్న విమర్శలు సహేతుకం కాదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని చినకాకానిలో ఈరోజు జరిగిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కళాశాలల నిర్మాణానికి అవసరమైన 8,480 కోట్లలో గత ప్రభుత్వం 1,550 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. పీపీపీ విధానంలో యాజమాన్య హక్కులు పూర్తిగా ప్రభుత్వం వద్దే ఉంటాయని వివరించారు. 2 ఏళ్లలో 10 వైద్య కళాశాలలు పూర్తి చేస్తే 1,700 వైద్య కళాశాల సీట్లను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ 4 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 1,550 కోట్లు మాత్రమే. యాజమాన్య హక్కులు పూర్తిగా ప్రభుత్వం దగ్గరే ఉంటాయి విధానం అదైతే, మనం తీసుకొస్తున్న పీపీపీ మోడ్లో ఆల్ ఇండియా కోటా ఉండదు. పూర్తిగా 50% 100 సీట్ల ఇంటేక్ ఉందంటే 100కు 50 సీట్లు మనం ఇక్కడ విద్యార్థులకే ఫ్రీగా అందుబాటులోకి వస్తాయి. అంటే మనం మొదలు పెడుతున్న ఈ సంవత్సరం వచ్చే విద్యా సంవత్సరానికి 4 కళాశాలలు, ఆ తర్వాత విద్యా సంవత్సరానికి 6 కళాశాలలు, మొత్తం 10 కళాశాలలు వైద్య కళాశాలలు మనం పూర్తి చేస్తే 2 సంవత్సరాల్లో 1,500 మెడికల్ సీట్లు రాష్ట్రానికి వస్తాయి. దాంట్లో 725 సీట్లు ఉచితంగా మన రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు వస్తాయి. ఇది అందుకని పీపీపీ మోడల్ తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో 45 మంది లబ్ధిదారులకు 30 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పౌరుడి ఆరోగ్య పరిస్థితిని డిజిటలైజేషన్ చేసి సంజీవిని పథకం ద్వారా ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆశయం. అందులో భాగంగా ఈరోజు అనారోగ్యాల పాలై ఆసుపత్రులైన ఖర్చుల కోసం చాలామంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా వాళ్ళు ఈరోజు మన కొండేపి నియోజకవర్గంలో దాదాపుగా 30 లక్షల రూపాయలు 45 మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కొండేపి నియోజకవర్గంలో 7,57,64,000 రూపాయలని 925 మందికి ఉదారంగా ముఖ్యమంత్రిగా అందజేశారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అత్యవసర పరిస్థితిలో మెరుగైన వైద్యం అందించేందుకు క్రిటికల్ కేర్ యూనిట్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ నూతన యూనిట్తో మెరుగైన వసతులు, ప్రత్యేక చికిత్సలు ఇక్కడే పొందే అవకాశం ఉంటుందని అన్నారు. ఈరోజు క్రిటికల్ కేర్ సెంటర్ శంకుస్థాపన చేశాము. దీని ఎస్టిమేట్ కాస్ట్ వచ్చి 23,72,000 అంటే దాదాపు 23 కోట్ల రూపాయలు. సో ఈరోజు ఎక్విప్మెంట్ సహా అంతా కలిపి చెప్తున్నా, కన్స్ట్రక్షన్ కాకుండా ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఆ ఎక్విప్మెంట్స్ సహా దాదాపుగా చేయడం జరిగింది. మరి చాలా సంతోషం, ఎందుకంటే నంద్యాలలో మెడికల్ కాలేజ్ వచ్చింది. మెడికల్ కాలేజ్ దృష్టిలో పెట్టుకుని నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు దీనికి 300 పడకల హాస్పిటల్ చేశాను. కమ్యూనికేషన్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. ఈరోజు రోడ్లు ఇంత బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ రోడ్లు రోజు చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మీరందరూ సహకరి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దోనాడి రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. 2000 డిసెంబర్ నుంచి 2004 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా ఆయన సేవలందించారు. రాష్ట్ర సర్వశిక్ష అభియాన్కు స్టాండింగ్ కౌన్సిల్గా 2013 వరకు పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు. హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2020 జనవరి 13న బాధ్యతలు స్వీకరించారు. అలహాబాద్ హైకోర్టుకు బదిలీపై వెళ్లి 2023 జూలై 24న బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా రాష్ట్ర హైకోర్టుకు బదిలీ అయ్యారు. God, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established,
that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. పోలీస్ మిస్ సీమా, చెప్పండి. ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం. కానీ నేను ఎందుకు? ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. డిజిటల్ అరెస్ట్? ₹1,00,000 ఇవ్వండి, బతికిపోతారు. ఇంత డబ్బా? సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము. ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు. జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి. హలో మమ్మా. హాయ్. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. గ్రామీణ పట్టణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం సత్ఫలితాలనిస్తోంది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి భరోసా కల్పించడమే ప్రధాన ఉద్దేశంతో అమలు చేస్తున్న ఈ పథకం కాకినాడ జిల్లాలో సత్ఫలితాలనిస్తోంది. ఆ విశేషాలంటూ ఈ స్టోరీలో చూద్దాం. ప్రభుత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ కేవీఐసీ ద్వారా ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అమలవుతోంది. జాతీయ స్థాయిలో నోడల్ ఏజెన్సీ ద్వారా రాష్ట్రాల పరిధిలో కేవీఐసీ బోర్డులు, జిల్లా పరిశ్రమల కేంద్రం డిఐసి ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఎవరైనా సొంతగా వ్యాపారం చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 1,00,000 నుంచి 50 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం రుణాన్ని అందజేస్తోంది. అలాగే ఈ రుణంలో కేంద్ర ప్రభుత్వం 35% వరకు రాయితీ ఇస్తోంది. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా దరఖాస్తు చేయడం మొదలు ఎంపిక వరకు అంతా పూర్తి పారదర్శకంగా ఆన్లైన్లో నిర్వహించే ఈ పథకం ఎందరికో ఆర్థిక భరోసా కల్పిస్తోంది. కాకినాడ జిల్లాలో ఈ పథకం పట్ల పలువురు యువతీ యువకులు ఉత్సాహం చూపుతున్నారు. ప్రధానంగా మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ముందంజలో ఉన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం రమణయ్యపేటకు చెందిన ధనలక్ష్మి భర్త ప్రోత్సాహంతో ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించి తనతో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ పథకం ద్వారా తను ఆర్థిక స్వావలంబన సాధించడంతో పాటు మరికొంతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. డిఐసి ద్వారా పిఎంఈజీపీ లో స్కీమ్ ఒకటి ఉందని చెప్పి దాన్ని అప్రోచ్ అవ్వడం వల్ల మాకు దాని కింద బెనిఫిషరీ వచ్చింది. మొత్తం ఒక ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ 50 lakhs అలా వేసుకొని దాని ద్వారా మేము పెట్టుకున్నామండి. మాకు గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇచ్చి ప్రొవైడ్ చేసింది. మేము ఉండడమే కాకుండా మాతో పాటు కొంతమంది లేడీస్కి మేము ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాము. అలాంటి వాళ్ళకి ఈ నరేంద్ర మోడీ గారు చాలా మంచి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇలాంటివి ఇంకా కూడా కల్పించి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా కొన్ని ఇలాంటి స్కీమ్స్ ఇలాంటి ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఇంకో కొంతమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు భరోసా ఇస్తున్నాయనడంలో సందేహం లేదు. సిక్కోలు ఉత్సవ్ పేరిట శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రదర్శనలో స్టాల్స్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నెల 19 వరకు ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని జీఎస్టీ నోడల్ అధికారులు తెలిపారు. పలు బ్రాండ్ల వాహనాలు మొదలుకొని ఆగ్రో ఆర్గానిక్ ఉత్పత్తులు, ఎయిర్ కండిషనర్లు, హస్తకళలు, జ్యూట్ ఆర్టికల్స్, వ్యవసాయ యంత్రాలు, సోలార్ యూనిట్లను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచామన్నారు. జీఎస్టీ తగ్గింపులపై ప్రజలకు అవగాహన కలిగేలా స్టాల్స్ ముందు జీఎస్టీ రేట్లతో బోర్డులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఊటీ అందాలను ఆస్వాదించడానికి అందరూ ఇష్టపడతారు. అయితే తమిళనాడులోని ఊటీ నుంచి వెళ్లే చారిత్రాత్మక రైలు మార్గం నీలగిరి మౌంటైన్ రైల్వే. దీనిని ముద్దుగా టాయ్ ట్రైన్ అని కూడా పిలుస్తారు. ఇది కేవలం ఒక రైలు ప్రయాణం మాత్రమే కాదు, భారతీయ రైల్వేలోని ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటి. ఈ టాయ్ ట్రైన్ విశేషాలను ఇప్పుడు ఈ కథనంలో చూద్దాం. తమిళనాడులోని సుందరమైన నీలగిరి కొండల అందాలను చూస్తే
ఎవరు మాత్రం మైమర్చిపోరు చెప్పండి. ఈ కొండల అందాల మధ్య ఉంది నీలగిరి మౌంటైన్ రైల్వే. ఈ రైలు ఎంత నెమ్మదిగా నడిచినా బోరు కొట్టదు. ఎందుకంటే ఈ రైల్లో ప్రయాణిస్తుంటే ప్రకృతి అందాలు మనల్ని కట్టిపడేస్తాయి. భారతదేశ గొప్ప రైల్వే వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ టాయ్ ట్రైన్. 1908లో బ్రిటిష్ వారిచే నిర్మించిన ఈ రైలు మార్గం నేటికి అద్భుతమైన నీలగిరి కొండల్లో ప్రయాణిస్తోంది. మెట్టుపాళయం నుంచి కూనూరు వరకు రైలు నడిచే మార్గంలో స్టీమ్ ఇంజిన్ వినియోగిస్తారు. అయితే కూనూరు నుంచి ఊటీ వరకు డీజిల్ ఇంజిన్ ఉంటుంది. కేవలం 46 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ మార్గంలో రైలు ప్రయాణానికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది. ప్రయాణ సమయంలో సుందరమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ఈ రైలు 208 వంపుల గుండా ప్రయాణిస్తోంది. ప్రయాణంలో 16 సొరంగాలు, 250 వంతెనలు, దట్టమైన అడవులతో ఈ ప్రయాణం మనల్ని ప్రకృతిలో మమేకం చేస్తుంది. बहुत अच्छा लग रहा है, बहुत मज़ा आ रहा है. बहुत अच्छा लग रहा है, बहुत एंजॉय कर रहे हैं. हमारा फैमिली ट्रिप था एंड ये जो ट्रेन का सफ़र है हम लोग स्पेशली इसके लिए आए थे और ये हम ट्रैवल कर रहे हैं. बहुत अच्छा लग रहा है, बहुत मज़ा आ रहा है. ఇది కేవలం ఇంజనీర్ల అద్భుతం మాత్రమే కాకుండా చిరస్మరణీయమైన అనుభవాన్ని కూడా అందిస్తుంది. నారో గేజ్ ట్రాక్లు, మనోహరమైన చెక్క కోచ్లు, వింటేజ్ కిటికీలతో ఈ శతాబ్దపు పాత రైలు అద్భుతం ప్రయాణికులను కట్టిపడేస్తాయి. అంతేకాకుండా 2005లో నీలగిరి పర్వత రైల్వేను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. I've been traveling in India for the last 3 weeks, almost a month actually, and we've come here especially for the toy train between Kunnur and Uti, and it's been a very amazing journey. It drives slowly so we can experience all the views and landscapes. ఈ మార్గం దట్టమైన అడవులు, తేయాకు తోటలు, పచ్చని లోయల గుండా వెళ్తుంది. రైలు ముందుకు సాగుతున్న కొద్దీ ప్రయాణికులకు పచ్చని కొండలు, ఉప్పొంగుతున్న జలపాతాలు, లోతైన లోయల అందమైన దృశ్యాలు కనిపిస్తాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల ఆకర్షితులవుతున్న పలువురు మావోయిస్టు ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి సరెండర్ అవుతున్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్లో పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న సహా పలువురు ఉన్నారు. ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలవడం పట్ల ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ అభినందించారు. భారత్ వినియోగించే ముడి చమురులో 85% కంటే ఎక్కువ విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. ఈ కారణంగానే ఇంధన భద్రత అత్యంత కీలకంగా మారింది. గతంలో కేవలం 27 దేశాల నుంచే దిగుమతులు చేసుకున్న భారత్ ఇప్పుడు 40 దేశాలకు విస్తరించింది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు వినియోగదారుగా భారత్ ఉండడం, బలమైన మౌలిక సదుపాయాల కారణంగా ప్రపంచంలోనే టాప్ 5 రిఫైనింగ్ దేశాల్లో ఒకటిగా నిలిచింది. శుద్ధి చేసిన పెట్రోలియం ఎగుమతుల్లో కూడా భారత్ 7వ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. భారత్ జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని భారత్ స్పష్టం చేసింది. బ్రిటన్ రాజధాని లండన్లో గ్రాండ్ సుమో టోర్నమెంట్ ప్రారంభం కానుంది. రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరిగే ఈ టోర్నమెంట్ కోసం జపాన్లోని మల్ల యోధులు లండన్కు చేరుకున్నారు. 1991లో ఇదే వేదికపై టోర్నమెంట్ జరిగిన 34 సంవత్సరాల తర్వాత జపాన్ వెలుపల ఈ స్థాయి ఈవెంట్ జరగడం ఇదే మొదటిసారి. ఈ 5 రోజుల టోర్నమెంట్ కోసం 40 మందికి పైగా మల్లయోధులు తలపడనున్నారు. పోటీల కోసం హాల్ మధ్యలో 11 టన్నుల మట్టితో సుమో రింగ్ నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం, ఆకాశం భూమిని కలిపే చోటు అదే ఎవరెస్ట్ పర్వతం. ప్రతి ఏటా వందలాది సాహసికులను, ట్రెక్కింగ్ ప్రియులను మౌంట్ ఎవరెస్ట్ ఆకర్షిస్తుంది. అలాంటి ప్రదేశంలో అత్యవసర పరిస్థితులను ఏర్పడినప్పుడు జరిగే సంఘటనల గురించి ఈ కథనంలో చూద్దాం. ఈ
నెల 4న మౌంట్ ఎవరెస్ట్ తూర్పు ముఖం వైపు టిబెట్లో భారీ మంచు వర్షం కురిసింది. దీంతో వందలాది మంది ట్రెక్కింగ్ ప్రియులు అందులో చిక్కుకుపోయారు. ఆ సమయంలో దాదాపు 1000 మందికి పైగా హైకర్లు, గైడ్లు, సహాయక సిబ్బంది ఆ ప్రాంతంలో ఉన్నారు. వీరంతా ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్టుపై సగం దూరం ఎత్తులో చిక్కుకుపోయారు. అయితే ఎవరెస్టుకు దక్షిణాన ఉన్న మీరా పీక్ శిఖరం దగ్గర ఒక దక్షిణ కొరియా అధిరోహకుడు మరణించినట్లు నేపాల్లో ధృవీకరించబడింది. కర్మా వ్యాలీలో అసాధారణంగా కురిసిన భారీ మంచు వర్షం కారణంగా రోడ్లు, ట్రెక్కింగ్ మార్గాలు పూర్తిగా నిరోధించారు. అక్కడ కొందరిలో శరీర ఉష్ణోగ్రత పడిపోవడం ప్రమాదంగా మారింది. అక్కడికి చేరిన సహాయక సిబ్బంది వారికి ఆహారం, మందులు, వేడి, ఆక్సిజన్ అందించారు. ఈ సంక్షోభం ఎవరెస్ట్ చరిత్రలో అతిపెద్ద, అత్యంత సంక్లిష్టమైనది. అత్యవసర సిబ్బంది మంచుగాలులతో పోరాడి స్థానికుల సహాయంతో ఎద్దులు, గుర్రాలతో పర్వత వాలులను అధిరోహించి చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పర్వత చరిత్రలో తుఫానులు అనేక విషాద సంఘటనలకు దారితీశాయి. 1996లో శిఖరం నుండి కిందకు దిగుతున్న 8 మంది అధిరోహకులు మంచు తుఫాన్లో చిక్కుకొని మరణించారు. పర్వతాలను అధిరోహించడానికి సరైన శిక్షణ, వ్యాయామం లేకపోవడం కూడా హైకర్లు ఎవరెస్టుపై చిక్కుకుపోవడానికి ఒక కారణంగా ఉంది. మౌంట్ ఎవరెస్ట్ నేపాల్, టిబెట్ మధ్య ఉన్న హిమాలయ పర్వత శ్రేణిలో భాగం. ఇది భూమిపై అత్యంత ఎత్తైన ప్రదేశం. 1953లో న్యూజిలాండ్కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి వ్యక్తి. అప్పటి నుండి మౌంట్ ఎవరెస్ట్ అధిరోహణ ప్రపంచవ్యాప్తంగా సాహసీకులను ఆకర్షిస్తుంది. మారుతున్న వాతావరణం తుఫానులను మరింత తీవ్రంగా మారుస్తున్నాయని నిపుణులు హెచ్చరించారు. ఇది ట్రెక్కింగ్ చేసే వారికి మరింత ప్రమాదకరంగా మారుతోంది. అయితే ఎవరెస్ట్ అధిరోహణ ఒక ప్రమాదకరమైన పని. దీనికి ముందస్తు పర్వతారోహణ అనుభవం, ఆరోగ్య ధృవీకరణ పత్రం, సరైన పరికరాలు, శిక్షణ పొందిన నేపాలీ గైడ్ అవసరం. శ్రీలంక ప్రధానమంత్రి హరిని అమరసూర్య ఈరోజు ఐఐటి ఢిల్లీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులు, అధ్యాపకులు, స్టార్టప్లతో మాట్లాడారు. ఐఐటి ఢిల్లీ, శ్రీలంక సంస్థల మధ్య పరిశోధన సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ పర్యటన దృష్టి సారించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ఐటీ షేర్లలో అమ్మకాలతో స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికి మళ్లీ పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 84,172 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకగా నిఫ్టీ కూడా 25,781 వద్ద 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. ఈ ఉదయం 83,331 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటికే లాభాల్లోకి వచ్చి రోజంతా లాభాల్లోనే కొనసాగింది. చివరికి 484 పాయింట్ల లాభంతో 83,952 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 124 పాయింట్ల లాభంతో 25,709 వద్ద ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 127వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా గానీ, స్వర సందేశం అయితే 1800 నెంబర్కు ఈ నెల 24వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా గానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.